అందరికీ ధన్యవాదాలు. అన్నదాతలకు పదవులు నిలుగుతున్నా ఈరోజు అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో క్రాపింగ్ స్టార్ట్ కాలేదు. ఇప్పటికి ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీ కావలి కాన్స్టిట్యున్సీలో 1,25,000 ఎకరాల వరకు ఈరోజు వరిని సాగుబడి చేస్తున్నారు. ఈకేవైసీ ఇప్పటికీ కూడా ఈ క్రాపింగ్ ఇంకా ప్రారంభించినందువల్ల రేపు పంటలు ఇంకొక నెల రోజులు లేదా నెల 15 రోజుల లోపల వరి కోసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ క్రాపింగ్ ఇమీడియట్లీ ప్రారంభించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దీంట్లో ఈ సచివాలయ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కొరవ ఉన్న కారణాల వల్ల చాలా మందిని పక్క జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ జిల్లాలో పనిచేసేటువంటి వాళ్ళు తిరుపతి జిల్లాకు ట్రాన్స్ఫర్ చేసినందువల్ల 50-50 రేషియో పంచుకున్నందువల్ల బ్యాంక్ గ్యారెంటీలు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల రైతులు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచే బ్యాంక్ గ్యారెంటీలు తీసుకొని ఏ రైస్ మిల్లర్ని ఫైనల్ చేయడం, ఏ సెంటర్లో ఒడ్లు పర్చేజ్ చేస్తారనే విషయాన్ని కూడా రెండో కాదు ప్యూర్లీ ప్రభుత్వం యొక్క సీఎంఆర్ గారు కూడా మీరు ఆలోచించి కేంద్రాలను ఫైనల్ చేయడం, అదేవిధంగా రైస్ మిల్లర్లను కూడా ఫైనల్ చేస్తే అగ్రికల్చర్ పరంగా మనం ఇచ్చిన నీళ్ళకి న్యాయం జరుగుతుంది, రైతులందరూ ఆనందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.